కర్ర విరక్కుండా పాము చావకుండా చెప్పేటటువంటి విధానం ఒకటి. తలకాయ పగిలే సమాధానం చెప్పి దాంతో నాకు సంబంధం లేదని చెప్పేది మరొకటి. విజయసాయిరెడ్డి మంచి నిపుణుడు అన్నటువంటిది ప్రూవ్ చేశారు. తాజాగా ఆయన చెప్పుకొచ్చినటువంటిది ఏంటి, అసలు ఈ కుంభకోణంతో నాకే సంబంధం లేదు, మద్యం మీదన సిట్టింగులని ముందు జరిగినాయి మీటింగులు, 2 మీటింగులు మా ఇంట్లోనే జరిగినాయి, వాళ్ళందరూ వచ్చారు, మిథున్ రెడ్డి వచ్చారు, లేకపోతే కసిరెడ్డి వచ్చారు, వీళ్ళందరూ వచ్చినప్పుడు కొద్దిగా మనవాడిని డెవలప్ చేయాలంటే ఒక అప్పు ఇప్పించండి అన్నారు. 100 కోట్లు నేనే అప్పు ఇప్పించాము అల్లుడు వాళ్ళ దగ్గర నుంచి. ఆ అప్పు తీసుకున్నారు, నడిచింది. తర్వాత చూస్తే మాకేం సంబంధం లేదు. ఏమన్నా కుంభకోణం జరిగిందో లేదో నాకు తెలియదు, దాని వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో లేదో నాకు తెలియదు, కానీ ఏదన్నా జరిగితే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి చేసి ఉండాలి, అతన్ని పట్టుకుంటేనే మీకు తెలుస్తుంది. అంటే కుంభకోణం జరగలేదని చెప్పాలా, జరిగి ఉండొచ్చు కూడా అని చెప్పారు. అట్లాగే 2-3 కంపెనీలు ఆయనకి ఎక్కడి నుంచి వచ్చినాయి అన్నది చెప్పారు. 100 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నటువంటి వాడు ఏకంగా ఇంత బిజినెస్ ఎలా టర్న్ ఓవర్ చేస్తున్నప్పుడు సినిమాలు తీయడానికి ఇదంతా అన్నటువంటి చెప్పుకొచ్చారు. ఎట్ ద సేమ్ టైం అతను చెడ్డోడే అని చెప్పారు. సేమ్ టైం జగన్కి దాంట్లో సంబంధం ఉందో మిథున్ రెడ్డికి సంబంధం ఉందో నాకు లేదు, తెలియదు అన్నారు. ఇక్కడ కావలసినటువంటి హింటు అనే కంటే కూడా ప్రాథమికంగా కేసు సెకండ్ స్టేజ్కి వెళ్ళడానికి ఇది ఉపయోగపడిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఏమైపోతుంది, ఎవరు కంప్లైంట్లు ఇవ్వలేదు, వీళ్ళే ఏది ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, వాసుదేవరెడ్డో లేకపోతే ఇంకో కొంతమంది ఉద్యోగులతోనూ స్టేట్మెంట్లు తీసుకున్నారు. అవి 164 స్టేట్మెంట్లు కూడా తీసుకున్నారు. అవి పెద్దగా చెల్లుబాటు కావు, ఎందుకంటే 164 స్టేట్మెంట్తోనే గతంలో చంద్రబాబును అరెస్ట్ చేసింది స్కిల్ డెవలప్మెంట్ కేసులో. కానీ ఆ తర్వాత అది చెల్లదని చెప్పేశారు కదా, నేను అనలేదని చెప్పేసి అదే అధికారి తప్పుకున్నారు కదా. కాబట్టి ఇక్కడ కథ మారుతుంది, ఇక్కడైనా అంతే ఉంటుంది. దానికి ఇప్పుడు విజయసాయిరెడ్డి అన్నటువంటి పాయింట్ దీనికి కూడా ఇమ్మీడియట్గా జరగదు. ఇప్పుడు దీని తర్వాత కసిరెడ్డి దొరికితే ఆ లెక్కలన్నీ అడిగితే సమాధానం చెప్తే, ఇప్పుడు కసిరెడ్డి ఎట్లాగూ అకౌంట్స్ అన్నీ తీశారు కాబట్టి ఆ అకౌంట్స్ వీటి బేస్ మీద నడవబోతుంది. తద్వారా జగన్మోహన్ రెడ్డికి అతిపెద్దదైనటువంటి షాక్ విజయసాయిరెడ్డి ఇస్తున్నట్టు. దీంట్లో నెక్స్ట్ స్టేజీ ఈ స్కామ్కి సంబంధించినటువంటిది, స్కామ్ జరిగిందా లేదా అంటే జరిగిందని అధికార పక్షం అంటుంది, జరగలేదనే విపక్షం అంటుంది. ఎవరి పత్రికలు వాళ్ళకి అనుకూలంగా వార్తలు రాస్తే తెలుగుదేశం వాళ్ళు కుంభకోణం జరిగిందని నమ్ముతారు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు కుంభకోణం జరగలేదనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నమ్ముతారు. ఎవరి నమ్మకాలు ఎట్లున్నా, ఎవరి హయాంలో ఎవరి మీదనైనా ఏ విధమైన కేసులైనా పెట్టుకునేటటువంటి రోజులు కాబట్టి కేసులు నడుస్తాయి. కాబట్టి విజయసాయిరెడ్డి ఇక్కడ జగన్కి వ్యతిరేకంగా అధికార పక్షానికి, అధికార యంత్రాంగానికి ఉపయోగపడేలాంటి ఒక బాంబుని పేల్చారు.